పార్ట్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. ఓకే, స్పెరికల్ మిర్రర్ అనేది స్పెరికల్ గా ఉంటుంది, అది కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా. అయితే స్పెరికల్ మిర్రర్ సంబంధించి సెంటర్ అనేటువంటిది సెంటర్ లోనే ఉంటుంది. ఈ సెంటర్ నుండి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ని రేడియస్ అంటాం. అయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే ఓకే, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం అనమాట. అక్కడ నుండి ఒక లైన్ కనుక ఎలా గీసినట్లయితే ఆ లైన్ ని మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, ప్రధాన అక్షము అంటారు. ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేటువంటి మిర్రర్ పైన ఏ పాయింట్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్ని మనం పి అంటాం. పి అంటే పోల్, దర్పణ ధ్రువము అని చెప్తాం. మరి దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడ నుండి పోల్ ఉన్నటువంటి డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ r అన్నమాట. ఓకేనా, సెంటర్ నుండి మిర్రర్ ఉన్నటువంటి డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ r. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంచాం, వస్తువుని ఇక్కడ ఉంచాం. ఆ ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు, u అంటాం అన్నమాట. వస్తు దూరం అంటాం అక్కడ రాస్తాం. దాని ఇమేజ్ ఎక్కడైనా ఫామ్ అయింది అనుకోండి, ఒకవేళ ఇమేజ్ కి ఆ యొక్క మిర్రర్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఇమేజ్ డిస్టెన్స్ అంటాం, v అంటాం అన్నమాట. ఓకేనా, v అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ రే అనేటువంటిది, ఇక్కడ నుండి వచ్చినటువంటి లైట్ రే అనేటువంటిది ఇలా వచ్చిన తర్వాత మిర్రర్ ను తాకుతుంది. తాకిన తర్వాత ఏమవుతుంది, సెంటర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మిర్రర్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి ఒకసారి, ఇలా రిఫ్లెక్ట్ చేసింది ఫోకస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని క్యాపిటల్ ఆఫ్ అంటాం, ఫోకస్ అంటాం. ఈ లైట్ రేస్ దేని గుండా వెళ్ళేదో దానిని ఫోకస్ లేదా నాభి అని చెప్తారు అనమాట. అయితే పోల్ కి ఫోకస్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫోకల్ అంటారు, నాభ్యంతరం అని చెప్తాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి అయినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ కూడా స్మాల్ ఎఫ్ అవుతుంది. ఆ విధంగా r ఈక్వల్ టు 2f అవుతుంది. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు 2f అవుతుంది. f ఈక్వల్ ఏమవుతుందంటే r/2 అవుతుంది. మనకు తెలుసు, ఇందాక నేను లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో చెప్పాను. ఓకేనా, ఇది నార్మల్, ఇదేమో ఇన్సిడెంట్ లైట్ రే, ఇదేమో రిఫ్లెక్టెడ్ లైట్ రే అని చెప్పాం. అంటే ఎప్పుడు కూడా ఇన్సిడెంట్ లైట్ రేకి రిఫ్లెక్టెడ్ లైట్ రేకి మధ్యలో నార్మల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది వచ్చింది, ఇది ఇన్సిడెంట్ లైట్ రే, ఇదేమో రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఈ మిడిల్ లో ఉన్నటువంటిది ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే నార్మల్ అవుతుంది. ఇది అంటే నార్మల్ అన్ని కలయికే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో నార్మల్ అన్ని కలిపితే ఎక్కడ కలుస్తాయి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి దగ్గర కలుస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా దర్పణంలో ఉన్నటువంటి వివిధ భాగాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది దర్పణం, ఇది సి సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీని ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధాన అక్షం అంటాము. ఈ లైట్ రేస్ ఎక్కడ కలుస్తున్నాయో దాన్ని ఫోకస్ అంటాము. పోల్ కి ఫోకస్ కి మధ్య డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ అంటారు. సో r ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్, r ఈక్వల్ టు 2f, f ఈక్వల్ ఏమవుతుందమ్మా చెప్పాలి, r/2. ఓకే, రా దిస్ ఫిగర్ రాసుకొని వస్తారు. రైట్, థాంక్యూ.